వీళ్ళు 3 బ్లౌజ్ పీసెస్ ఇచ్చారండి. 2 కరెక్ట్గా సరిపోయాయి. ఇది చిన్నగా ఉంది, వెనక్కి పంపిద్దామంటే ఎందుకులే ఇది ఒకటే కదా అడ్జస్ట్ చేద్దామని స్టిచ్ చేశాను. బ్యాక్ అయితే ఇంత ఖర్చు వచ్చిందండి, 2 వైపులా, ఇటువైపు ఇంత. బట్ ఫ్రంట్ పార్ట్కి చూడండి, ఇదిగోండి ఇలా ఉంది. సో అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఖర్చు అస్సలేదు కదా, బ్యాక్ పార్ట్కి ఇలా వచ్చింది కదా, చూడండి జాగ్రత్తగా చూడండి, బ్యాక్ పార్ట్ ఒకటే ఖర్చు ఉంది. సో ఈ బ్యాక్ పార్ట్ ఖర్చుని ఫ్రంట్కి షేర్ చేద్దాం సగం, ఓకేనండి. అప్పుడు బ్యాక్ పార్ట్కి ఇంతే ఖర్చు వస్తుంది, ఫ్రంట్ పార్ట్కి ఇంత వెళ్ళిపోతుంది. బ్యాక్ పార్ట్కి ఇంత అవసరం లేదు, ఫ్రంట్ పార్ట్కి అస్సలు లేదు కాబట్టి. సో దీంట్లో హాఫ్ దీనికి షేర్ చేద్దాము. యాక్చువల్గా మనం ఇక్కడికి ఇలా వెయ్యాలి, ఇటు ఎక్స్ట్రా ఖర్చు ఉంటాయి కనుక, బట్ ఎక్స్ట్రా ఖర్చు లేదు కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఖర్చునే ఫ్రంట్ పార్ట్కి సగం షేర్ చేద్దాము. స్టిచ్ చేశాక చూపిస్తాను మీకు. దీనివల్ల నడుము లూజ్కి నష్టమేం లేదండి, నడుము లూజు సమానంగానే వస్తుంది. కాకపోతే ఆది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ వరకు ఉంటుంది ఖర్చు, బ్యాక్ పార్ట్ ఇక్కడ వరకు ఉంటుంది. ఓకేనండి, ఇలా స్టిచ్ చేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకొని. మనకి నడుము లూజే కదా కావాల్సింది. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి.